జంధ్యాల పౌర్ణిమ. భారతీయ సంప్రదాయాలలో తరతరాలుగా శ్రావణ పౌర్ణమికు ఒక ప్రత్యేక స్థానం ఉంది. శ్రీ మహావిష్ణువును స్మరిస్తూ ఆయన శక్తి అందరినీ రక్షిస్తుందని భావించుకుంటూ ఈ పండుగను జరుపుకోవడం కనిపిస్తుంది. భవిష్యోత్తర పురాణాలలోనూ మహాభారత కథల్లోనూ రక్షాబంధన ప్రసక్తి మనకు కనిపిస్తుంది. ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి రక్షాబంధన విశేషాలను గురించి అడిగినప్పుడు శ్రీకృష్ణుడు దీని వలన కలిగే మేలును ఆయనకు వివరిస్తాడు. రక్షాబంధనాన్ని ఒకసారి కట్టించుకుంటే ఇక ఆ సంవత్సరం అంతా దుష్ట ప్రేత పిశాచ బాధలు ఉండవని, అనారోగ్యాన్ని అశుభాన్ని పోగొడుతుందని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఈ సందర్భంగా పూర్వం జరిగిన ఒక సంఘటనను కూడా ఆయన వివరించాడు. పూర్వకాలంలో దేవతలకు రాక్షసులకు విపరీతంగా యుద్ధం జరుగుతుండేది. ఆ యుద్ధంలో రాక్షసుల ధాటికి దేవతలు తట్టుకోలేక బాధపడుతుండేవారు. ఆ పరిస్థితి చూసి ఎలాగైనా దేవేంద్రుడికి విజయం కలగాలని ఇంద్రుడి భార్య సచీదేవి అతడికి రక్ష కట్టిద్ది. ఆ తరువాత యుద్ధానికి వెళ్ళిన ఇంద్రుడు రాక్షసులను చీల్చి చెండాడతాడు. రక్షాబంధానికి అంత గొప్ప శక్తి ఉంది. ఈ రక్షాబంధనం సందర్భంలో చదివే శ్లోకం ఏన బుద్ధో బలిరాజా దానవేంద్రో మహాబలః తేన త్వమభి బంధామి రక్షే మాచల. దీనిలో రక్షాబంధనం అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శక్తేనని తెలియజెప్పేటువంటి భావం ఇమిడి ఉంది. దేవేంద్రుడు శచీదేవి వృత్తాంతం ఇలా ప్రాచీనంగా ఉన్న కథల్లో కనిపిస్తుంటే, చరిత్రగతిలో మొఘలాయి చక్రవర్తుల వెలుబడిలో ఓ రక్షాబంధనానికి మరొక కొత్త విశిష్టత సమకూరింది. రాఖీ కట్టే ఆచారం తమ స్త్రీల రక్షణ కోసం రాజపుత్రులు చేసిన ఏర్పాటని పండితులు పేర్కొంటున్నారు. చిత్తూరు మహారాణి కర్ణవతి గుజరాత్ నవాబైన బహదూర్ షా తమ కోటను ముట్టడించబోతున్నప్పుడు తనను రక్షించమని ఢిల్లీ చక్రవర్తిగా ఉన్న హుమాయూన్కు రక్షాబంధన్ని పంపి ప్రార్థించిందట. ఆ రక్షాబంధనాన్ని స్వీకరించిన హుమాయూన్ ఆ రాణిని తన సోదరిగా భావించి బహదూర్ షాను తరిమివేశాడని, ఆనాటి నుంచి సోదర బంధానికి గుర్తుగా ఈ రక్షాబంధనం ప్రపంచంలోకి వచ్చిందని పండితులు పేర్కొంటున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో శ్రావణ పౌర్ణిమను నాన్ని పౌర్ణిమ అని కూడా అంటారు. ఆ రోజున ప్రజలు సముద్రపు ఒడ్డుకు వెళ్ళి పూజలు చేసి నారికేలమును కొబ్బరికాయను కొడతారు. అందుకే ఇది నారికేల పౌర్ణమిగా వ్యవహారంలోకి వచ్చింది. పాల్కురికి సోమనాథ కవి తన పండితారాధ్య చరిత్రలో ఈ పండుగను నులి పూర్ణిమ అని వర్ణించాడు. నూల్ అంటే యజ్ఞోపవేతం అని అర్థం. శ్రావణ పౌర్ణిమ నాడు నూతన యజ్ఞోపవేతాలను ధరించే ఆచారాన్ని అనుసరించి ఇలా ఈ పండుగ పేరు వ్యవహారంలోనికి వచ్చింది. ఇక శ్రీ మహావిష్ణువు విజయగాథ పరంపరలలో హయగ్రీవ అవతారంలో జరిగిన విజయం కూడా విశేషంగా చెబుతారు. పూర్వం ఒకసారి హయగ్రీవుడు అనే రాక్షసుడు దేవిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. ఆ తపస్సును మెచ్చిన దేవి వరం కోరుకున్నాడు. తనకు మరణం లేకుండా చూడమన్నాడు. అయితే అది ఆమె సాధ్యపడదని చెప్పినప్పుడు హయగ్రీవం గుర్రపు తల ఉన్న వాడి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలా అనుగ్రహించమన్నాడు. ఆమె ఆ రాక్షసుణ్ణి అనుగ్రహించి అంతర్ధానమయ్యింది. ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను ముప్పతిప్పలు పెడుతుండేవాడు. విష్ణుమూర్తి ఆ రాక్షసుడిని యుద్ధంలో నిరంతరం ఎదిరిస్తున్నా ఫలితం లేకపోయింది.
చివరకు శివుడు ఓ ఉపాయాన్ని పన్నాడు. శ్రీ మహావిష్ణువు ధనస్సుకు బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైన అలసట కలిగి అగ్రభాగాన వాలి నిద్రపోయాడు. ఆయనను నిద్ర లేపడానికి దేవతలెవరికీ ధైర్యం చాలలేదు. అయితే ఆ దేవతలంతా ఓ ఆలోచనకు వచ్చి వమ్రి అనే ఓ కీటకాన్ని పంపి ధనస్సుకున్న అల్లెతాడును కొరకమని చెప్పారు. అలా చేస్తే తాడు వదులై విల్లు కదిలి విష్ణువు మెలకువ వస్తుందని వారి ఆలోచన. అయితే ఆ పురుగు తాడును కొరకగానే దేవతలు ఊహించినటువంటి విధంగా వింటికి ఉన్న బాణము విష్ణువు మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణువు తల ఎటో ఎగిరి వెళ్ళిపోయింది. దేవతలు అంతా వెతికారు, కానీ ఆ తల కనిపించలేదు. బ్రహ్మదేవుడు వెంటనే దేవిని గురించి తపస్సు చేశాడు. అప్పుడు ఆమె ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పింది. దేవతలు అలాగే చేశారు. ఆ హయగ్రీవం అతికించిన విష్ణుమూర్తిలో మళ్ళీ జీవం వచ్చి లేచాడు. ఆ లేచిన రోజే శ్రావణ పౌర్ణిమ. ఆ తరువాత హయగ్రీవుడుగా మారిన శ్రీ మహావిష్ణువు రాక్షసుణ్ణి సులభంగా జయించాడు. దేవీ శక్తి మహిమను శ్రీ మహావిష్ణువు తత్వాన్ని ఈ కథ తెలియజేస్తుంది. అందుకే శ్రావణ పౌర్ణమి నాడు హయగ్రీవ జయంతి కూడా జరపడం కనిపిస్తుంది.